ఎంత రాసినా బోర్డర్ పాసు ఫెయిల్యూరు అవుతున్నామని చెప్పేసి చాలామంది స్టూడెంట్సు ఫీల్ అవుతున్నారు. కామెంట్లు పెడతా ఉన్నారు. అసలెందుకు ఈ చర్యకి కారణం ఏంటి? మేము రాసింది తప్పా? అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. సో, దాని గురించి ఇప్పుడు చెప్తాను. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు. ఇక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లోకి వెళితే ముందు మీకొకటి తెలియాలి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు. తిరుగుతా ఉన్నాడు. రోడ్డు మీద కొంతమంది వెళ్తా ఉన్నారు. అందుట్లో ఒక లావుపాటి మనిషి ఉన్నాడు. వెళ్తూ ఉంటే పందన్నా అన్నాడు. 2, 3 సార్లు పందన్నా, పందన్నా అంటే లావుగుంటం వల్ల సో, మన తిట్టాడనుకోని చెప్పేసి వచ్చేసి అందరూ కలిసి కొట్టారీడ్ని. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ పందన్నా అంటాడు. మళ్ళీ కొడతారు. కొట్టిన తర్వాత ఇంత కొట్టినా ఇదే మాట అంటావేంట్రా నాయనా అంటే, నీ ఎనక పందొస్తుందన్నా పందన్నా అన్నాను. అప్పుడు ఆయన అంటాడు, చెప్పాల్సింది పందన్న కాదురా! అన్న వెనక పందుందని చెప్పాలి. అన్న పంది ఎనక అని చెప్పాలి అని చెప్పేసి. అంటే ఇక్కడేంటంటే మీరు రాస్తన్నారు. కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు రాయట్లేదు. ఇప్పుడు అతనికి అర్థం కాకే కదా వీడిని కొట్టింది. సో, అందుకని చెప్పేసేసి మీరు అర్థమయ్యేటట్టు రాస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ లావుపాటి మనిషి ఉన్నాడు. అతను వచ్చేసరికి మీ వాల్యుయేటర్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ చెప్పిన అతనున్నాడు పందొస్తుందని. అది మీరనుకోండి. మీరు రాసే విధానం అతనికి అర్థం కాకపోతే అది కొట్టేస్తాడు. కొట్టేయడం అంటే కొట్టేయడం కాదు. మామూలుగా పెన్నేం బెటరు. మార్కులు తగ్గిస్తారు. ఈ దెబ్బలు ఇయన్నీ ఉంటాయి చూసారా? అవి ఫెయిల్యూర్ గాని, బోర్డర్ పాస్ గాని. సో, కంటెంటు రాయాలి అనిపించినప్పుడు రాయటం కరెక్టే. కానీ కంటెంటు నీకర్థమైతే కుదరదు. ఎగ్జామ్ అనేది నీ స్కిల్స్‌ని టెస్ట్ చేయటానికి. నీకు వచ్చు అని వాళ్ళకి అర్థం కాటానికి. నీ దగ్గర కంటెంట్ ఉంది అనుకోవాలని వాళ్ళు ఎగ్జామ్ పెట్టారు. సో, ఆ కంటెంటే వాల్యుయేటర్‌కి అర్థం కాకపోతే అప్పుడు నీకు బోర్డర్ పాస్‌లు, ఫెయిల్యూర్ గాక ఏమొస్తాయి? అర్థమవుతుందని నేను అనుకుంటా. ఇప్పుడు 1 ఉంది. అది న్యూమరికల్ వాల్యూస్ ప్రకారం చూస్తే 11 అవ్వచ్చు. బైనరీ కోడ్స్ ఉంటాయి గదా! జీరోస్ అండ్ వన్స్. దాని ప్రకారం చూసుకుంటే 1 వాల్యూ వేరే వస్తది. సో, మీరక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయాలి. అక్కడ డిజిటల్ వాల్యూ డిజిట్స్ తీసుకున్నామా? బైనరీ తీసుకున్నామా అని జెప్పేసి. అప్పుడే గదా నీకు మార్కులు పడేది. అదే ఎప్పుడు పాస్ అయ్యే వాళ్ళకి, బోర్డర్‌లో పాస్ అయ్యి ఫెయిల్ అయ్యే వాళ్ళకి ఉన్న తేడా. అది సరి జేసుకోండి మీరు పాస్ అవుతారు.